ఇలా తప్పులు రావడం అనేది సర్వసాధారణం. మనం రాస్తూ ఉన్నప్పుడు తప్పులు రావచ్చు, డీటీపీ చేసేటప్పుడు తప్పులు రావచ్చు, చదివేటప్పుడు తప్పులు జరగవచ్చు, ఎక్కడైనా తప్పు జరగచ్చు. కానీ ఎక్కడ తప్పు జరిగినా దాన్ని చూసి కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. తప్పులు చదివితే మనకి ఇబ్బంది వస్తుంది. అయినప్పటికీ ఎక్కడైనా తప్పులు దొరుకుతాయేమో అని చెప్పేసి మనం చెప్తాం. యదక్షరపద భ్రష్టం మాత్ర హీనంచేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి అని అంటాం, బాగానే ఉంది. కానీ అక్కడ మనం తప్పులు చదివేసి మా తప్పులను నువ్వు క్షమించు అంటే ఎట్లా? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. లలితా శాస్త్రం రాస్తున్నటువంటి రోజులు అక్కడ హిమవంతుడి యొక్క కుమార్తె హైమవతి, ఈ మాట రాశాను. హిమవంతుడి యొక్క కుమార్తె హైమవతి అని రాశాను. అది అలా కంటిన్యూ అవుతోంది. ఒక 10-15 లైన్ల తర్వాత మళ్ళీ హిమవంతుడి యొక్క కుమార్తె హైమవతి అని రాయాల్సి వచ్చింది. రాశాను. డీటీపీ అమ్మాయి దాన్ని కొట్టేసింది. ప్రూఫ్ చూసేవాడు అది ప్రూఫ్ కరెక్ట్గానే ఉంది అన్నాడు, దిద్దేశాడు. పుస్తకం ప్రింట్ అయిపోయింది, బయటకు వెళ్ళిపోయింది. ఒకరోజు నేను మధ్యాహ్నం నిద్రపోతూ ఉంటే 1:30 ప్రాంతాల్లో ఎవరో ఫోన్ చేశారు. లేచాను. ఎవరయ్యా అన్నాను. అయ్యా, హిమవంతుడి యొక్క కుమార్తె హైమవతి కదా అన్నారు. అవును. ఏమిటి అనుమానం? హనుమంతుడి యొక్క కుమార్తె హైమవతి అని పడిందండి. మరి ఎట్లా అన్నారు. అరే నాయన, హిమవంతుడి కుమార్తె హైమవతి అని నీకు తెలుసు కదా, నువ్వు కరెక్ట్ చేసుకో, అయినా ఎక్కడ పడింది అన్నాను. ఇప్పుడు ఈ భండాసుర వధలో నేను చెప్పాను కదా, మొట్టమొదటిగా హిమవంతుడి కుమార్తె హైమవతి అని కొట్టాడు, బాగానే ఉంది. రెండోసారి హిమవంతుడు అని కొట్టేటప్పుడు ఆ డీటీపీ కొట్టే అమ్మాయికి ఆ హిమవంతుడు కాస్త హనుమంతుడిలాగా కనిపించాడు. అందుకని అక్కడ హనుమంతుడు కుమార్తె హనుమంతుడు అని కొట్టింది, హనుమంతుడి కుమార్తె హైమవతి అని కొట్టింది. ఇప్పుడు చూడండి, ఈ తప్పు జరిగిందే అని ఆయన నాకు ఫోన్ చేశాడు. అరే నాయన, అక్కడ హనుమంతుడు కాదు హిమవంతుడు అని నీకు తెలుసు కదా, ప్రింటింగ్ మిస్టేక్ పడి ఉంటుంది, నేను తర్వాత దిద్దుకుంటానే, నువ్వు కానిచ్చే, నువ్వు చూసి చదువుకో అని అన్నాను. కాబట్టి ఇటువంటి తప్పులు వస్తాయి, ఇవి జాగ్రత్తగా చూసి చదవండి. లేకపోతే విపరీతమైన అర్థాలు వచ్చి విపరీతమైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.